లోకాభిరామం ఆలోచనతో ఆగదు. అథాతో ఆత్మజిజ్ఞాస అంటున్నది మన పద్ధతి. పరబ్రహ్మంతో పని లేదు, ముందు మన గురించి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు సర్వే భద్రాణి పశ్యంతు అన్న మాట ప్రకారం అందరూ హాయిగా ఉండగలుగుతారు. ఇంతకు కథమిదం ఆత్మ, ఈ నేనంటే ఎవరు, ఈ మనిషి అంటే ఎవరు, ఈ మనిషికి గుర్తింపులు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి పరిశోధనలు ఆలోచనలు ముందుకు సాగాలి. మనిషి సరదాగా బతుకుతాడు అనుకుందాము. అందులో నాకు ఒక చిత్రమైన లక్షణం కనిపించింది. సరదా పేరున లేక పరదా పేరున చేయవలసింది ఏదో చేసి సారీ, చీర కాదండి సారీ, క్షమాపణ చెప్పడం ఒక్క మనిషికి మాత్రమే చేతనైంది. అదొక సరదా, అసలు సిసలైన కుళ్ళు సరదా. ఇక కొంచెం ముందరికి ఆలోచిస్తే మిగిలిన జంతువుల కన్నా మనము విడిగా ఎట్లా ఉండగలుగుతున్నాము అన్న ప్రశ్న పుడుతుంది. కం బలవంతం నబాధతే శీతలం అని ప్రశ్న. ఎట్టి బలవంతుని చలి బాధ పెట్టదు అని ఆ ప్రశ్నకు అర్థం. కంబలవంతం న బాధతే శీతలం అని జవాబు. అంటే గొంగడి గలవానిని చలి బాధ పెట్టదు అని జవాబు. ఇదే పద్ధతిలో ప్రశ్న పుట్టింది అన్నాం కదా. ప్రశ్న అడగడం ఒక్క మనిషికి తప్ప మరో జీవికి చేత కాదు. కనిపించిన ప్రతి విషయాన్ని ప్రశ్నార్థకంగా తరచి చూడడం ఒక్క మనిషికే చెల్లింది. ప్రపంచంలోని అన్ని విషయాలను అర్థం చేసుకోవాలన్న ప్రయత్నం ఒక్క మనిషి మాత్రమే చేసినాడు. అంతటితోటి ఆగలేదు. అర్థమైన అంశాల మధ్యన లంకెలు చూడాలి, లెక్కలు వేయాలి, వర్గీకరించాలి, శాస్త్రాలు పుట్టించాలి. కొల్లేటి శాంతాడు లాంటి వరుస. బహుశా దీన్నే కదా సైన్స్ అంటారు. మనిషి స్వతహాగా సైంటిఫిక్ రకం, తెలుసుకోవాలి అనుకునే రకం, జిజ్ఞాసువు. మా తమ్ముడు కనీసం ఒక 100 ఆడుకునే గోళికాయలను పగలగొట్టినాడు. వాటిల్లో ఉండే పువ్వు సంగతి తేల్చుకోవాలన్నది వాని మూల ప్రయత్నం. తమ్ముడు ఈ పని చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడే చేసినాడు. తరచి చూచే, వెతికి చూచే లక్షణం మనిషికి వయసుతో పని లేకుండా వస్తుంది అనడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు. అట్లా తెలుసుకున్న అనుభవాలతోనే గోళీలు పగలగొట్టడం కాదు, బుర్ర చించుకోవడంతో తెలుసుకున్న అంశాలతోనే తెలివి పెరిగింది అనుకుంటాడు మనిషి. అర్థమైన అంశాలలో కొన్ని కొత్త అర్థాలు తోస్తాయి, కొన్ని పనులు ఎన్నిసార్లు చేసినా అవే ఫలితాలు ఇస్తాయి అని అర్థమవుతుంది. కనుక ఆయా పదార్థాలు, వస్తువుల లక్షణాలు తెలిసిన భావన కలుగుతుంది. అనుభవాలను పోగువేసి ఈ ప్రపంచం తన అనుకున్న పద్ధతిలో నడుస్తుంది అన్న భావనతో మనిషి ముందరికి కదులుతాడు. నిన్న తెల్లవారింది గనక రేపు కూడా తెల్లవారుతుంది. వానకాలం ఒకసారి వచ్చింది గనక మళ్ళీ రాక తప్పదు. ఇది అనుభవ పాఠం. ఇటువంటి ఆలోచనలే సైన్స్కు పునాది వేసినాయి. కాలం సంగతి తెలిసింది, క్యాలెండర్లు తెలిసినాయి. కాస్మాలజీ నుంచి మొదలు కాకరకాయ రుచి దాకా ఎన్నెన్నో తెలిసినాయి. మాట వరుసకు కాదు గాని ప్రతిదానికి కొలతలు కూడా తెలిసినాయి. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒకటే మాట, సైన్స్ అన్నది అర్థం కాని బ్రహ్మ పదార్థం కాదు. చుట్టూ కనిపిస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు, అందులోని లోతులను అందుకునేందుకు సాయం చేసిన సమాచారమే సైన్స్. ఈ సంగతి చెప్పేటందుకు ప్రత్యేకంగా ఎవ్వరు అవసరం లేదు. సైన్స్ అన్న పద్ధతి ఒక మనుషులకు మాత్రమే అవసరం అంటే చాలా తప్పు. మనుగడ కొనసాగించేందుకు ప్రాణులన్నీ సైంటిఫిక్ పద్ధతిలోనే బతకవలసి ఉంటుంది. ఎంత తెలివి తక్కువదైనా ప్రతి జంతువు, ప్రతి ప్రాణి ఒక అవగాహనతోనే ముందుకు సాగుతుంది. జీవులంటేనే సైంటిఫిక్ గా సాగాలి అన్న నియమం ఒకటి ఉన్నట్టుంది.
చిలుక మాట్లాడుతుంది, ఎలుక తప్పించుకుంటుంది, ఏనుగు స్టూల్ మీద ఎక్కి కూర్చుంటుంది. ఎన్ని ఉదాహరణలైనా చెప్పవచ్చు. అన్నింటిలోనూ విశ్లేషణ, విచక్షణ, అనుభవం లాంటివన్నీ ఉంటాయి. కనుకనే బతుకులు కొనసాగుతాయి. కోతి చేసేవి మనకు కోతి చేష్టలు, దానికి మాత్రం అది జీవిత అనుభవం. తిండి సంపాదించుకోవడంలో, దొరికినది తినడంలో కోతి కూడా ఒక పద్ధతిని పాటిస్తుంది. అది మనకు చిత్రంగా తోస్తే తప్పు మనది గాని కోతిది కాదు. మనిషికి సైన్స్ మరీ తలకెక్కింది. కనుకనే బతుకు నుంచి దాన్ని విడదీసి ప్రత్యేకంగా గుడిగట్టి పద్ధతులు పెట్టి చూడడం అనే దరిద్రం పద్ధతి మొదలైంది. లేదంటే ఉన్నదంతా సైన్స్, బతుకంతా సైన్స్. మిగతా జంతువులన్నింటికన్నా మనిషికి చేతనైన సైన్స్ మరింత లోతుగా ఉంటుంది. ఈ రకంగా మనం మిగతా జంతువుల నుంచి దూరంగా నిలబడ్డము. ఎంత దూరంగా? అర్థమైంది కదూ, అంత దూరంగా. ప్రశ్న అడిగేటంత దూరంగా. ప్రశ్న అడగడం మనిషి ప్రత్యేకత, మన ప్రత్యేకత. ఈ ప్రశ్న అడగడం గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నో జరిగినాయి, ఇక మీద కూడా జరుగుతాయి. ఒకానొక పరిశోధనలో కొన్ని చింపాంజీలను, అంతే ఆసక్తిగా పాల్గొనడానికి వచ్చిన కొందరు పిల్లగాండ్లను ఒకచోట చేర్చినారు. వాళ్లకు ఇంగ్లీష్ ఎల్ ఆకారంలో ఉండే ఒక దిమ్మెను ఇచ్చినారు. దాన్ని పడిపోకుండా నిలువుగా నిలబెట్టాలి, అది పరీక్ష. చిన్నపిల్లలు, చింపాంజీలు కొంచెం ప్రయత్నం తర్వాత సులభంగానే విజయం సాధించినట్టు వేరే చెప్పనవసరం లేదు. పరిశోధన అంటే అంతటితో ముగియదు కదా, ముగియకూడదు కదా. కనుక మన వాళ్ళు మధ్యలో కొన్ని దిమ్మెలను మార్చేసినారు. వాటిలో కనిపించకుండా ఏవో బరువులు ఏర్పాటు చేసినారు. ఎంత చేసినా అవి నిటారుగా నిలబడడం లేదు. పట్టు వదలని విక్రమార్కునిలాగా చింపాంజీలు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. అలుపు లేకుండా ముందుకు సాగుతున్నాయి. కానీ చిన్న పిల్లలైనా ఆ ప్రయోగం పిల్లలు మాత్రం కొంతకాలానికి ప్రయత్నం ఆపేసినారు. దిమ్మెను అటు ఇటు తిప్పి చూసినారు, దాని అడుగున తడిమి చూసినారు, పైకెత్తి ఆడించి చూసినారు. అందులో ఏదో ఉంది అన్న అనుమానం వాళ్ళ మనసుల్లో కదిలింది. అదేదో తెలుసుకుంటే తప్ప నిలువుగా నిలబెట్టడం వీలు కాదు అని వాళ్లకు తెలిసిపోయింది. చింపాంజీలు, చిన్నపిల్లల మధ్యన తేడా కూడా తెలిసిపోయింది. సహజంగా అన్ని జంతువులకు వైజ్ఞానిక ధోరణి ఉంది అనుకుందాము. కానీ మనిషికి మరింత ఎక్కువగా ఉందని తరువాత తెలిసింది. కనిపించినదంతా సత్యం కాదు, కనిపించనిది కూడా ఏదో ఉండవచ్చు అంటుంది అనుభవం. సైన్స్ కూడా అదే మాట అంటుంది. కంటి ముందు వివరంగా కనిపించని విషయాలను తరిచి చూడడం మనిషికి గల లక్షణాలలో ముఖ్యమైనది. మిగతా జంతువులకు అది అంతగా తోచకపోవచ్చు. కోతి చేష్టలు అనుకోవచ్చు గాని కొన్ని పరిశోధనలు కోతి చేష్టలలాగే ఉంటాయి. చింపాంజీలు కోతులు కావని మనవి, అవి మనకు దగ్గర చుట్టాలు. పెద్ద రాయి పెట్టి కొడితే కాయ సులభంగా పగులుతుందని చింపాంజీలు సులభంగానే నేర్చుకుంటాయి. అయితే బరువు గురించిన వివరాలు మాత్రం వాటి తలకి ఎక్కవు. ఉదాహరణకు 2 వస్తువులు ఉన్నాయి, వాటిని పైనుంచి కిందకి వేస్తారు. ఒకటి ధడాలమని పడుతుంది, మరొకటి పెద్ద గోల చేయకుండా పడుతుంది. పిల్లలకైతే ధడాలమని పడింది బరువైన వస్తువు అని తెలిసిపోతుంది. చింపాంజీలకు ఆ సంగతి తెలియలేదు. తెలిస్తే కాయ పగలగొట్టడానికి అటువంటి వస్తువు బాగా పనికి వస్తుందని కూడా అవి తెలుసుకోగలుగుతాయి. కానీ వాటికి తేడా తెలియదు. ఒక చోటి అనుభవాన్ని మరొక చోట వాడుకోగలగడం మనిషికి గల ప్రత్యేకత. చింపాంజీలకు ఈ సంగతి తలకెక్కదు. కనుకనే మనిషి వాటి మీద అధికారం చేయగలిగాడు. దడాలున పడిన వస్తువు నీటిలో వేస్తే మునుగుతుందని పిల్లలకు కూడా అర్థమవుతుంది.
చప్పుడు చెయ్యకుండా పడిన వస్తువు తేలే అవకాశం ఉందని సులభంగానే తెలుస్తుంది. ఈ రకమైన ఆలోచన ధోరణి మరింత ముందుకు సాగి రకరకాలుగా సాయం చేస్తుంది. చివరికి మాటకారితనంలో కూడా మరొకచో అనుభవం బయటపడుతుంది. ఒక పని చేసినందుకు వచ్చిన ఫలితం ఆ పని మరొక చోట చేసినప్పుడు కూడా వస్తుంది అన్నది సూత్రం. దీన్నే అనుభవం అంటారని నేను అనుకుంటా. ఈ రకంగా ముందుకు వెళితే మనిషి తీరు, మాట తీరు అన్నవి వరుసబెట్టి ఏర్పడుతూ పోతాయి. అనుభవం పెరిగిన కొద్దీ ఆ తీరు మారుతుంది. ఫలితాలు మరింత అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధి చెందిన ఏపులలో కూడా ఇంతటి పరిణతి కనిపించలేదని పరిశోధకులు గట్టిగా గమనించినారు. కనుక మిగతా జీవుల కన్నా, దగ్గరి చుట్టాల కన్నా, అంటే ఏపుల కన్నా మనిషిలోని వైజ్ఞానికత మరింత ముందుకు సాగిందని మనం అర్థం చేసుకోవచ్చు.